బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఫిబ్రవరి 28 అంశము గొప్పగా ఉండాలని కోరుకోకు. వాక్యము లూకా సువార్త 16వ అధ్యాయము 15వ వచనము. మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులని అనిపించుకొనువారుగాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుష్యులలో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టికి అసహ్యము. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. గొప్పగా జీవించాలని కోరుకోనివారు చాలా అరుదుగా కనబడతారు. కటిక దరిద్రములో ఉన్నవారైనా సరే గొప్పవారమవ్వాలన్న ఆశ కలిగి ఉంటారు. మన చుట్టూ నివసించే వారికంటే మనం తక్కువగా కనబడటానికి ఇష్టపడము. సాధ్యమైనంతవరకు గొప్పవాళ్లతో పోటీ పడాలని తాపత్రయపడతాము. మన గొప్పతనమన్నది మనుష్యుల ముందే కాని దేవుని ముందు మనకంటూ ఎలాంటి గొప్పతనమూ ఉండదు. ఒకప్పుడు గొప్పగా బ్రతికిన వాళ్లు దరిద్రమైన స్థితిలోనికి వెళ్తుంటారు. ఈ లోకంలో గొప్పతనమన్నది శాశ్వతమైనది కాదు. గొప్పతనం రావటానికి దేవుడు తనకిచ్చిన ఆధిక్యతలను మనిషి ఉపయోగించుకుంటాడు. ఉదాహరణకు, ఒక మనిషి శారీరకంగా, మానసికంగా పరిపూర్ణుడుగా ఉన్నప్పుడు తను గొప్పగా ఉండాలని కోరుకుంటాడు. అదే శారీరకంగా లేదా మానసికంగా వైకల్యం ఉన్నప్పుడు గొప్పతనాన్ని కోరుకోడు. నిర్గమకాండము 4:11 చూచినట్లయితే అంగవైకల్యం కలవారిని, అనగా మూగ, చెవిటి, కుంటి, గుడ్డివారిని పుట్టించింది దేవుడే అని వ్రాయబడి ఉంది. మనం అలాంటి స్థితిలో లేమంటే మనల్ని పరిపూర్ణంగా పుట్టించింది దేవుడే కదా. మరి దేవుడు మనకు ఇచ్చిన ఈ పరిపూర్ణతను ఆధారం చేసుకుని మనుష్యుల ముందు గొప్పగా, ఘనంగా కనబడాలనుకుంటే దేవుడు మనల్ని అసహ్యించుకుంటాడు. దేవుడు మనలను ప్రేమిస్తున్నాడంటే అది మన నీతి కార్యాలను బట్టో, మన గొప్పతనాన్ని బట్టో కాదుగాని అందుకు కారణం కేవలం దేవుని కృప మాత్రమే. జ్ఞాని తన జ్ఞానమును బట్టియు, శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతిన్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనేని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. యిర్మీయా 9:23-24. ఈ భూమి మీద ఎవరైనా తమకు గొప్పతనం ఆపాదించుకుంటున్నారంటే అది తమకున్న జ్ఞానాన్ని బట్టో, ధనమును బట్టో, బలమును బట్టో గొప్పతనం ఆపాదించుకోవడం పరిపాటి. అలాంటి వారిని దేవుడు అసహ్యించుకుంటాడు. ఈ సృష్టిలో దేవుని కంటే గొప్ప అనేది ఇంకేమీ లేదు. అలాంటి దేవుని కంటే చెత్తవంటి మనుష్యులకు విలువ ఇచ్చి వాళ్ల మెప్పు కోరుకోవడమంటే దేవుణ్ణి అవమానించినట్లే. మనకంటూ ఏదైనా గొప్పతనాన్ని ఆపాదించుకోవాలంటే అది దేవుని విషయంలోనే ఆపాదించుకోవాలి. దేవుని గురించి తెలుసుకొనుటను బట్టి మనం గర్వించాలి. అప్పుడే దేవుడు మన వలన ఆనందిస్తాడు. దేవుడిచ్చిన ఆరోగ్యము వలన జ్ఞానము, బలము, ఐశ్వర్యము సంపాదించుకొని ఆయననే లెక్క చెయ్యకుండా మనుష్యుల ముందు గొప్పగా కనబడాలనుకుంటున్నా కూడా భూమి మీద కృప చూపిస్తున్న దేవుడు మనల్ని శిక్షించకుండా క్షమిస్తున్నాడు. కాబట్టి ఈ లోకంలో మనుష్యుల ముందు గొప్పగా ఉండాలని కోరుకొనకుండా దేవుని ముందు గొప్పగా జీవించాలని కోరుకుందాము. ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలం మాకున్న ఆధిక్యతలను బట్టి కాక నిన్ను తెలుసుకొనుటను బట్టి గొప్పతనాన్ని ఆపాదించుకొనుటకు సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.